హలో ఫ్రెండ్స్, షిమ్లా మిర్చ్తో ఏదైనా డిఫరెంట్గా చేసుకుందామా ఇవాళ? నడవండి కిచెన్లోకి. షిమ్లా మిర్చ్ తీసుకొని ఒక 4, 5 మీ ఇష్టం షిమ్లా మిర్చ్ తీసుకొని కిచెన్లోకి వెళ్దామా? పదండి. ముందుగా ఒక 3 పెద్ద ఆలుగడ్డలు బాయిల్ చేసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసి మంచిగా మ్యాష్ చేయండి దానికి. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అందులో 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అదే డ్రై మ్యాంగో పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. కానీ ఫ్లేమ్ చిన్నగా పెట్టండి ఫ్రెండ్స్. ఇది మాడకూడదు, ఎక్కువ కుక్ అవ్వద్దు, జస్ట్ మిక్స్ చేయాలంతే. అందుకే లో ఫ్లేమ్లో పెట్టండి. కొద్దిగా కారం, పసుపు వేసి మంచిగా మిక్స్ చేయండి. ఇందులో కొన్ని గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు వేసి కొంచెం మంచిగా ఫ్రై చేయండి. కానీ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉండాలి. ఉప్పు కూడా వేసేయండి అందులో తగినంత. ఓకేనా? తర్వాత మనము ఉడకబెట్టి మ్యాష్ చేసిన ఆలుగడ్డలు పేస్ట్ అందులో వేసి మంచిగా కలపండి. అవి మిక్స్ అవ్వాలి ప్రాపర్గా. ఓకేనా ఫ్రెండ్స్? ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా ఫైన్లీ చాప్డ్ వేసి ఒక సగం నిమ్మకాయ రసం అందులో పిండేయండి. పిండేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఎన్ని తీసుకున్నామో షిమ్లా మిర్చిలో అది ప్రాపర్గా కట్ చేసి లోపలంతా ఖాళీ చేయాలి ఫ్రెండ్స్. అంటే మొత్తం సీడ్స్ అన్నీ తీసేయాలి. తీసేసి మంచిగా ప్రాపర్గా కట్ చేయండి. ఓకేనా? తీసేసి మన స్టఫింగ్ అందులో ప్రాపర్గా పెట్టండి. ఒక్కొక్క దాంట్లో మనం చేసుకున్న స్టఫింగ్ పెట్టి దానికి మూత పెట్టేయండి. కానీ కొద్దిగా ఎక్కువ పెట్టారంటే అది గట్టిగా పట్టుకుంటుంది. మీరు ఫ్రై చేస్తే మాత్రం విడిపోదు. ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆ షిమ్లా మిర్చిని మొత్తం అందులో ఒకదానికొకటి తగలకుండా పెట్టేయండి. పెట్టేసి మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి షిమ్లా మిర్చి. ఇది మీరు కొద్దిగా సేపు అయిన తర్వాత దానికి ప్రాపర్గా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఉండండి. మీ చట్పటా షిమ్లా మిర్చ్ రెడీ. ఇది టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంటుంది దీని టేస్ట్. చేస్తారు కదూ?